హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ పిజ్జా పాకెట్స్. దీనికోసం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మోజరెల్లా చీజ్ని బాగా తురుముకొని అన్నీ రెడీగా పెట్టుకోండి. ప్రాసెస్ ఎలానో చూద్దాం. దీనికోసం నేను 200 గ్రామ్స్ మోజరెల్లా చీజ్, 200 గ్రామ్స్ పన్నీర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఒరిగానో, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఒక కప్తో వాటర్ కూడా తీసుకున్నానండి బ్రెడ్ స్లైసెస్ని తడపటానికి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని 4 పక్కల ఉన్న క్రస్ట్ని రిమూవ్ చేసేసి బ్రెడ్ స్లైస్ని ముందు వైపు వెనక వైపు తిప్పి నీళ్లతో తడుపుకోండి. ఇప్పుడు చపాతీ కర్రతో చాలా లైట్గా ఒక్కసారి ప్రెస్ చేసుకోండి. తర్వాత దాని మీద చీజ్, పన్నీర్ పీసెస్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసిన తర్వాత లోపలున్న ఫిల్లింగ్ మొత్తం బయటికి రాకుండా ఈ విధంగా ఫోర్క్తో సీల్ చేసుకోండి. అంతే, మన పాకెట్స్ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చివరిగా దాని మీద ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ బ్రెడ్ పిజ్జా పాకెట్స్ని నేను ఎయిర్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసుకొని ఈ రెడీ చేసి పెట్టుకున్న పాకెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అందులో ప్లేస్ చేశాను. ఇప్పుడు వాటిపైన కొంచెం ఒరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చల్లి వాటిని ఎయిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వాటిని 180 డిగ్రీస్ టెంపరేచర్లో 7 మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రై చేశాక నాకు ఈ విధంగా వచ్చినాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. చాలా బాగా వచ్చినాయి అండి. వీటన్నిటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కెచప్ అండ్ మేయోనీస్తో సర్వ్ చేసుకోండి. అంతే, మన పిజ్జా పాకెట్స్ రెడీ అయిపోయినాయి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీ. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు దోశ ప్యాన్ మీద కూడా ఫ్రై చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.